హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్సి ప్రిపరేషన్. మనకి సీజల్ ఎగ్జామ్ అనేది దగ్గరకు వస్తుంది కదా. సో మ్యాథ్స్లో ఏ టాపిక్స్ ఇంపార్టెంట్ టాపిక్స్ ప్రాక్టీస్ అవ్వాలి సీజల్ ఎగ్జామ్కి అనేది నేను ఈరోజు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ జీకే అండ్ జిఎస్ మీద కూడా వీడియో అనాలిసిస్ చేశాను. ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి, ఏం చదవాలి, ఎలా చదవాలని. సో వీడియో చూడకపోతే వెళ్ళి చూడండి, ఛానల్లో ఉంటుంది. సో ఇంక లేట్ చేయకుండా మ్యాథ్స్ టాపిక్స్లో ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ఎస్ఎస్సి సీజల్ టైర్ 1లో మ్యాథ్స్ 25 క్వశ్చన్స్ వస్తాయి. ఈచ్ క్వశ్చన్ హ్యావ్ 2 మార్క్స్ అనమాట, అంటే 50 మార్క్స్. సో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి, ఎలా చదవాలి, ఎలా ప్రాక్టీస్ చేయాలి మ్యాథ్స్ అనేది ఈరోజు చెప్తాను. ఫస్ట్ మెన్స్ట్రుయేషన్ టాపిక్, తర్వాత స్టాటిస్టిక్స్, జామెట్రీ, ట్రిగ్నోమెట్రీ, ప్రాబబిలిటీ, హైట్స్ అండ్ డిస్టెన్స్, ఆల్జీబ్రా, పర్సంటేజెస్ అండ్ నెంబర్ సిస్టమ్. ఈ టాపిక్స్ మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఇలా ఆర్డర్ వైజ్ ఒకదాని తర్వాత ఒకటి ప్రిపేర్ అయితే మనం ఆల్మోస్ట్ కొన్ని కవర్ చేయొచ్చు క్వశ్చన్స్ అన్ని. సో ఫస్ట్ మెన్స్ట్రుయేషన్ టాపిక్, దాంట్లో ఇంపార్టెంట్ ఏంటో చెప్తాను. సో మెన్స్ట్రుయేషన్ టాపిక్లో 3D అండ్ 2D ఫిగర్స్. 3Dలో కోన్, సిలిండర్, స్పియర్, హెమిస్పియర్, ప్రిజం, పిరమిడ్, ట్రెపిజియం. 2D ఫిగర్స్ అంటే ఇప్పుడు ఇవి ఉంటాయి, కోను సిలిండర్ ఉన్నాయి కదా, హాఫ్ సిలిండర్ మీద కోన్ పెడితే ఇలాంటి టైప్ క్వశ్చన్స్ అన్నీ ఇస్తాడనమాట. అంటే మనం అట్లా ఫైండ్ అవుట్ చేయాలి ఫార్ములాస్ యూస్ చేసి. సో ఈ ఫార్ములాస్, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అన్ని మనం ప్రిపేర్ అయితే మెన్స్ట్రుయేషన్ టాపిక్ కంప్లీట్ అవుతుంది. సో ఆ టాపిక్ కంప్లీట్ అయినాక జామెట్రీ స్టార్ట్ చేయండి. జామెట్రీలో ట్రయాంగిల్స్, సర్కిల్స్, పాలిగన్స్, ఈ 3 ఇంపార్టెంట్ అనమాట. ట్రయాంగిల్లో రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఈక్విలేటర్ ఇలాంటి వాటి మీద క్వశ్చన్స్ అడుగుతారు. సర్కిల్స్, ప్రాపర్టీస్, ఏరియాస్ ఫైండ్ అవుట్ చేయడం, ఫార్ములాస్ యూస్ చేసి, టాంజెంట్స్, యాంగిల్స్, పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్, పాలిగన్స్, హెక్సాగాన్, వీటి మీద క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది జామెట్రీ టాపిక్లో. సో జామెట్రీ కంప్లీట్ అయిపోయినాక స్టాటిస్టిక్స్లో మీన్, మోడ్, మీడియన్, వేరియన్స్. మీన్, మోడియన్ ఇవన్నీ వీటికి ఫార్ములాస్ ఉంటాయి కదా, n+1/2 ఈ ఫార్ములాస్ యూజ్ చేసి స్టాటిస్టిక్స్ మీద క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. సో స్టాటిస్టిక్స్ అయిపోయినాక ట్రిగ్నోమెట్రీలో మెయిన్ ఏంటంటే ఫార్ములాస్ అంటే ఏంటి, sin² + cos² = 1. సో tan θ కన్వర్ట్ చేయడం, కన్వర్షన్స్ ఉంటాయి కదా, సైన్, కాస్, సీక్, సీకెంట్, కాసికెంట్, టాన్, కాట్, ఇలా కన్వర్ట్ చేయడం ఉంటాయి కదా. సో ఫార్ములాస్, కన్వర్షన్ మెయిన్ నేర్చుకోండి. అంటే ఆల్ఫా వాల్యూ, బీటా వాల్యూ కనుక్కోవడం, α+β/2 ఇలాంటి కొన్ని క్వశ్చన్స్ వస్తాడు. టాన్ α+β/2 ఇలా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. అంటే ఎక్కువ మనం ఫార్ములాస్ చేసుకున్నాం అనుకో మనకి కన్వర్షన్స్ తెలుస్తుంది. టాన్ని కాట్ కింద కన్వర్ట్ చేయాలని, కోసికని, సీకని, సైన్, కాస్ ఇలా కన్వర్ట్ చేయడం మనకు ముందు తెలిసిందనుకో అక్కడ మనం ఫార్ములాస్ యూస్ చేసి ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ట్రిగ్నోమెట్రీలో ఫార్ములాస్, కన్వర్షన్స్ మెయిన్ చేయండి. తర్వాత హైట్స్ అండ్ డిస్టెన్స్లో అంటే ఇప్పుడు 2 ఆబ్జెక్ట్స్ ఉంటాయి, లైక్ బిల్డింగ్, ట్రీ, లైక్ అలా ట్రీ ఆర్ రోడ్, ఇలా 2 ఆబ్జెక్ట్స్ ఉండి వాటి మధ్య డిస్టెన్స్, యాంగిల్, అంటే ఎంత యాంగిల్తో డిస్టెన్స్ అనేది కన్వర్ట్ అయింది, అదే ఎంత డిస్టెన్స్ ఉంది, ఎంత యాంగిల్ ఉంది, 2 ఆబ్జెక్ట్స్కి ఎంత హైట్ డిఫరెన్స్ ఉంది, ఇలా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ హైట్స్ అండ్ డిస్టెన్స్లో అడిగే అవకాశం ఉంటుంది. సో హైట్స్ అండ్ డిస్టెన్స్లో ఆ టాపిక్స్ ఎక్కువ చదవండి. సో హైట్స్ అండ్ డిస్టెన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు స్టార్ట్ చేసిన టాపిక్ వచ్చి నెంబర్ సిస్టమ్. సో నెంబర్ సిస్టంలో మనం ఏమేమి టాపిక్స్ చదవాలంటే డివిజిబిలిటీ రూల్స్, రిమైండర్ థీరమ్, ఎల్సిఎం, హెచ్సిఎఫ్. డివిజిబిలిటీ రూల్స్ అంటే 2 టేబుల్, 3 టేబుల్, 4 టేబుల్, 5 టేబుల్, 6 టేబుల్, కొన్ని టేబుల్స్కి రూల్స్ ఉంటాయి కదా. సో అవి ఎక్కువ చదవాలన్నమాట. అంటే అట్లీస్ట్ ఒక 15 to 17 టేబుల్స్ వరకు మనం వాటి రూల్స్ అనేవి తెలుసుకున్నాం అనుకో డివిజిబిలిటీ రూల్స్కి. సో మనకు క్వశ్చన్స్ ఇచ్చినా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. తర్వాత రిమైండర్ థీరమ్, తర్వాత ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. ఇది మెయిన్. ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్లో 2-3 నెంబర్స్ ఇచ్చి వాటి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయమని, హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయమని, అట్లా లేకపోతే 2 నెంబర్స్ ఇచ్చి దాని ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయమని, ఇలా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు నెంబర్ సిస్టమ్ మీద. తర్వాత టాపిక్ వచ్చి ప్రాబబిలిటీలు ఏంటంటే కాయిన్స్, కార్డ్స్, డైసెస్. అంటే ఇప్పుడు కాయిన్స్ ఎంత ఛాన్స్ ఉంటుంది పడడానికి, ఇలా కార్డ్స్, డైసెస్ 6 పడడానికి ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి, ఇలా అయితే ఈ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతాడు. ఏంటంటే కాయిన్స్, కార్డ్స్, డైసెస్, ఈ 3 ప్రాబబిలిటీలు చదవాలి. తర్వాత సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్. మనకి మెయిన్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్లోని ఇన్స్టాల్మెంట్స్ అనమాట. ఎంత ఇంట్రెస్ట్ పడింది, 2 yearsకి ఎంత ఇంట్రెస్ట్ పడింది, 3 yearsకి ఎంత పడింది, ఇలా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో అడుగుతాడు. తర్వాత మిక్చర్ అండ్ ఎలిగేషన్స్ అంటే 1:3 రేషియోలో మిక్చర్ చేయడం, వాటర్లోని వేరే లిక్విడ్ కలపడం, ఇలా ఎంత రేషియోలో కలిపారు, ఎంత మిక్చర్ వచ్చిందో, ఇలా ఈ టైప్ ఆఫ్ అడుగుతాడు అనమాట మిక్చర్ అండ్ ఎలిగేషన్స్లోని.
తర్వాత టాపిక్ వచ్చి ప్రాఫిట్ అండ్ లాస్. ప్రాఫిట్ అండ్ లాస్లో మనకి ఏంటంటే డిస్కౌంట్, చైన్డ్ బేస్డ్ క్వశ్చన్స్. డిస్కౌంట్స్ అంటే ఎంత, ఇప్పుడు మార్కెట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్ ఉంటాయి కదా, ఎంత డిస్కౌంట్తో ఇచ్చారు, ఎంత లాస్ వచ్చింది, అలా ఈ టైప్ ఆఫ్ డిస్కౌంట్ మీద అడుగుతాడు. తర్వాత చైన్ బేస్డ్ క్వశ్చన్స్. తర్వాత టైమ్ అండ్ డిస్టెన్స్, అంటే ఇప్పుడు మనకి టైమ్ అండ్ డిస్టెన్స్లో ఎంత యావరేజ్ స్పీడ్లో వెళ్ళారు, స్పీడ్ ఎంత, టైం ఎంత డిస్టెన్స్లో స్పీడ్ ఉంది, సో ఈ టైప్ అడుగుతాడు. తర్వాత పర్సంటేజెస్లో అంటే ప్రైజ్, ఎక్స్పెండిచర్స్, సేవింగ్స్ మీద, ఓట్స్ మీద. ప్రైజ్ అంటే ఎంత ప్రైస్తో, ఎక్స్పెండిచర్ ఎంత ఖర్చు పెట్టారు, ఎంత పర్సంటేజ్తో, సేవింగ్స్, ఓట్స్ వేస్తారు కదా ఎలక్షన్ ఓట్స్, ఈ టైప్ ఆఫ్ అడిగే క్వశ్చన్స్ ఉంటాయి పర్సంటేజ్లో. తర్వాత ఆల్జీబ్రిక్ టాపిక్లో మనకి ఈక్వేషన్స్ ఎక్కువ ఉంటాయి. లైక్ లీనియర్ ఈక్వేషన్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, పాలినామియల్స్, ఫంక్షన్స్ అంటే a+b, x+y ఇలాంటి ఈక్వేషన్స్ ఉంటాయి కదా, అవి ఫైండ్ అవుట్ చేయడం, x వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం, y వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం, ఇలా ఉంటాయి అనమాట ఆల్జీబ్రిక్ టాపిక్. సో ఇవి మ్యాథ్స్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటంటే మెన్స్ట్రుయేషన్, జామెట్రీ, స్టాటిస్టిక్స్, ట్రిగనోమెట్రీ, హైట్స్ అండ్ డిస్టెన్స్, నెంబర్ సిస్టమ్, ప్రాబబిలిటీ, సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, మిక్చర్ అండ్ డెలిగేషన్స్, ప్రాఫిట్ అండ్ లాస్, టైమ్ అండ్ డిస్టెన్స్, పర్సంటేజ్ అండ్ ఆల్జీబ్రా. ఈ టాపిక్స్ అని మీరు మెయిన్గా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారనుకో, సో మనకి ఎలాగో ఎగ్జామ్ దగ్గరకు వస్తుంది కాబట్టి ఆల్రెడీ ప్రాక్టీస్ చేసి ఉంటే పర్లేదు. ప్రాక్టీస్ చేయకపోతే వీటి మీద ఈ క్వశ్చన్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. మాక్ టెస్ట్లు తీసుకుంటే మీకు చాలా బెనిఫిట్, అంటే మార్క్స్ గెయిన్ చేయడానికి టాపిక్లో యూస్ఫుల్గా ఉంటుంది. సో ఇది మ్యాథ్స్లో ఇంపార్టెంట్ టాపిక్స్. ఆల్రెడీ జీకే అండ్ జిఎస్ మీద కూడా చూసాను. ఎవరైతే ఆ వీడియో చూడలేదో వెళ్ళి చూడండి, యూస్ అవుద్ది. సో ఇది వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇంకా వేరే ఇప్పుడు జీకే జిఎస్ మ్యాథ్స్ అయిపోయింది కదా, ఇంగ్లీష్ మీద కూడా ఇంపార్టెంట్ టాపిక్స్, స్ట్రాటజీ, వాటి మీద కూడా వీడియో చేస్తాను. సో వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. షేర్ చేస్తే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నా వీడియోస్ వస్తాయి. Thank you for watching my video. Don't forget to subscribe to my video. Stay tuned for another video for analysis.